హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెన్స్ 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ దిస్ అన్నాడు. ఇక్కడ సైడ్స్ లెన్స్ ఇచ్చారు. ఒక సైడ్ లెంత్ 6 సెంటీమీటర్స్, ఇంకొక సైడ్ లెంత్ 8 సెంటీమీటర్స్, ఇంకోటి 10 సెంటీమీటర్స్. ఈ లెన్స్ బేస్ చేసుకొని ఏ రకమైన ట్రయాంగిల్ చెప్పండి అన్నారు. ముందు ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాం. సైడ్స్ లెంత్ని బేస్ చేసుకుని ట్రయాంగిల్స్ 3 టైప్స్, అలాగే యాంగిల్స్ని బేస్ చేసుకునే ట్రయాంగిల్స్ 3 టైప్స్. ఫస్ట్ లెన్స్ని బేస్ చేసుకొని చెప్పుకుందాం. సో ఆల్ సైడ్స్ లెన్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఏవైనా 2 సైడ్స్ లెన్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని చెప్తాం. ఏ 2 సైడ్స్ ఈక్వల్గా లేకుంటే, అంటే ఇక్కడ 3 సైడ్స్ లెన్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని స్కేలెన్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ యాంగిల్స్ కూడా మాట్లాడుతున్నాం. అంటే ఈ యాంగిల్స్ని బేస్ చేసి కూడా 3 టైప్స్ అనుకుంటున్నాం. కాబట్టి ఈ ట్రయాంగిల్స్లో 3 యాంగిల్స్లో ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. అలాగే 3 యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే, ప్రతి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్తాం. అలాగే ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ, అంటే 90 నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఏదైనా ఒక యాంగిల్ మాత్రమే ఉంటుంది. అలా ఉంటే దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి లెన్స్ సైడ్స్ని బేస్ చేసుకొని 3 టైప్స్, యాంగిల్స్ని బేస్ చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మన క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి లెన్స్ ఇచ్చారు. ఒకటి 6 సెంటీమీటర్స్, ఇంకోటి 8 సెంటీమీటర్స్, ఇంకొకటి 10 సెంటీమీటర్స్. కాబట్టి ఈ లెన్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి యాంగిల్స్ 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ ట్రయాంగిల్ అవుతుంది? స్కేలెన్ అవుతుంది. అయితే ఇది హయ్యర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి ఇక్కడ లెన్స్ ఆఫ్ సైడ్స్ 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సైడ్స్ లెంత్ ఇందులో 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఈ పైథాగరస్ సిద్ధాంతం ఆధారంగా బేస్ చేసుకుంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, అంటే సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్, అంటే 10 స్క్వేర్. ఇలా ఆలోచించినప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. కాబట్టి ఇచ్చింది అంటే ఈ 5th క్లాస్ లెవెల్లో అయితే ఇది ఓన్లీ స్కేలెన్ అంటే సరిపోతుంది. ఇంకా హయ్యర్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి ఇక్కడ రైట్ యాంగిల్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ఇచ్చిన యాంగిల్స్ని బేస్ చేసుకొని దీన్ని ఏమనాలి? రైట్ యాంగిల్ స్కేలెన్ ట్రయాంగిల్ అని చెప్పాలి యాక్చువల్గా అయితే. ఓకే.